సెలహెత్ లవర్స్ అందరికీ నా నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెలహెత్ క్లినిక్. మనం నువ్వులు అనేవి రెగ్యులర్ గా వాడడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. కానీ చాలా మంది ఈ నువ్వుల్ని రెగ్యులర్ గా తీసుకోరు. దీనివల్ల ఏమవుతాయంటే వాళ్ళకి విటమిన్స్, ఫైబర్ చాలా డెఫిషియన్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ నువ్వుల్లో మెయిన్ గా మనకు కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటదండి. అసలు ఈ నువ్వులు అనేవి మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్ గా ఈ నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ మన ఎముకలు పటిష్టంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి. మనలో చాలా మందికి తెలియదండి. ఎవ్రీ 6 months కి పాత బోన్ వెళ్ళి కొత్త బోన్ ఫామ్ అవుతుంది. ఈ పాత బోన్ వెళ్ళి కొత్త బోన్ ఫామ్ అవడాన్ని బోన్ రీమోడలింగ్ అంటారు. ఈ బోన్ రీమోడలింగ్ కి మెయిన్ గా మనకు కాల్షియం, మెగ్నీషియం, జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నువ్వుల్లో మెయిన్ గా కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఆ బోన్ రీమోడలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. పెద్దవాళ్ళు అంటే వయసు భయపడిన వాళ్ళలో, అలాగే ఆడవాళ్ళకి ఎవరికైనా 50 సంవత్సరాలు దాటాక ఎముకలు అరగడం మనం గమనిస్తుంటాం. ఈ ఎముకలు అరగకుండా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా డైలీ 2 గాని 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు అనేవి రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. ఈ నువ్వుల్లో మెయిన్ గా మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మెయిన్ గా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కి, అలాగే ఇంటెస్టైన్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా అబ్జర్వ్ కాకుండా మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచేటట్టు చేస్తాయి అనమాట. అలాగే బీపీ లాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎవరైతే ఆడవాళ్ళలో నెలసరి సరిగా రాకపోయినా అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు, అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఈ నువ్వులు రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ ఉండే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో కూడా ఆ ప్రాపర్టీస్ ఉంటాయండి. మెయిన్ గా మనకు అవిసె గింజలు, నువ్వులు, అలాగే వెజిటేబుల్స్ విషయానికి వచ్చేస్తే బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి వాటిలో ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి కొంచెం పెరుగుతాయి అనమాట. దీని వల్ల వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. అలాగే ఈ నువ్వుల్లో మనకు ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటదండి. మనం 100 గ్రాములు నువ్వులు తీసుకుంటే దాంట్లో 12.5 గ్రామ్స్ ఫైబర్ ఉంటది అనమాట. ఈ ఫైబర్ అనేది మెయిన్ గా మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వడానికి, అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే మన పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఈ నువ్వులు మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల. అలాగే ఈ నువ్వుల్లో మెయిన్ గా విటమిన్ ఈ, జింక్ అనేది చాలా ఎక్కువ ఉంటదండి. ఈ విటమిన్ ఈ అనేది మెయిన్ గా మన హెయిర్ కి, స్కిన్ కి బాగా యూజ్ అవుతుంది. మనం ఈ నువ్వులు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా తొందరగా ఊడకుండా ఉంటది. అలాగే ముఖం మీద ముడతలు రాకుండా, అలాగే స్కిన్ ఎప్పుడు హైడ్రేట్ గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. అలాగే మనకు ఈ నువ్వుల్లో సెసమిన్ అండ్ సెసమోలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ప్రొడ్యూస్ చేసే కొన్ని నెగిటివ్ ఎనర్జీ పార్టికల్స్ మన సెల్స్ ని డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. వాటినే ఫ్రీ రాడికల్స్ అంటారు. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ కాకుండా నువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాటిని డ్యామేజ్ చేస్తాయి అనమాట. దీని ద్వారా క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అసలు ఈ నువ్వుల్ని మనం ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ నువ్వుల్ని మనం డైరెక్ట్ గానే తీసుకోవచ్చు, లేదంటే కాస్త వేడి చేసి అంటే రోస్ట్ చేసైనా తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కనీసం డైలీ 2 టేబుల్ స్పూన్స్ నువ్వులైనా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ నువ్వులు మెయిన్ గా మనకు బోన్ కి, హార్ట్ కి, స్కిన్ కి, అలాగే క్యాన్సర్ లాంటివి రాకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కోసం మా సెల్ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేస్తే మేము దాని రిప్లై అయినా ఇస్తాం, లేదంటే ఇంకో వీడియో అయినా చేస్తాం. థ్యాంక్ యూ.